హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పీగా వారి ఆస్కార్ అవార్డు సినిమా అయినటువంటి ది అపార్ట్మెంట్ అనే సినిమాపై జ్యోతి పి వారి సమీక్షా రచనను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. ది అపార్ట్మెంట్ అనే ఆస్కార్ అవార్డు సినిమాపై జ్యోతి పి వారి సమీక్షా రచన. ఆ రచనను మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. స్టీరియో టైపులను బద్దలు కొట్టిన ది అపార్ట్మెంట్. జీవితంలో పైకి రావడానికి మనుషులు ఎన్నో మార్గాలు ఎన్నుకుంటారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వృత్తిలో ఎదగటానికి ఎన్నో పాట్లు పడుతున్న వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు. చాలాసార్లు వాళ్ళు ఎన్నుకునే మార్గాలు నైతికతను, మంచితనాన్ని, మనిషితనాన్ని ప్రశ్నించేవిగానే ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా ఎవరికి నచ్చిన మార్గాన వాళ్ళు ముందుకు వెళ్ళడమే, జీవించడం అనే తరం వచ్చేసిన తరువాత ఎదగడమే ముఖ్యం అవుతుంది తప్ప దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం గురించి ప్రస్తావించే స్థితిని అందరూ దాటేశారు. కానీ ఈ ఎదగడం వారికి ఎంతవరకు సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తుంది అన్నది కొన్ని సందర్భాలలో ఆగి చర్చించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడే విజయం కన్నా దాన్ని అందుకున్న మార్గం, దాన్ని చేరడానికి మనిషి రాజీ పడిన విధానం గురించి చర్చ మొదలవుతుంది. అప్పుడు జీవితంలో పైకి రావడం కోసం నైతికంగా తాము రాజీ పడటం పెద్ద తప్పిదం అని అర్థమై మనుషులు సత్యాన్వేషణ మొదలెడతారు. వారికి తగిలిన ఎదురు దెబ్బల వల్లే వారిలో ఈ మార్పు వస్తుంది. కానీ కాలక్రమేణా ఆ మార్పును అంగీకరించే వ్యక్తులు తగ్గిపోతున్నారు. కార్పొరేటీకరణ గురించి పెద్దగా మాట్లాడుకునే రోజుల్లోనే వచ్చిన సినిమా ది అపార్ట్మెంట్. 1960లో వచ్చిన ఈ సినిమా కథ ఉద్యోగ ప్రపంచంలో ఎదగడానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నుకున్న దారులను చర్చిస్తుంది. ప్రస్తుతం అదే మార్గాన ప్రయాణిస్తున్న లక్షలాది వ్యక్తుల జీవితాల్లోని ఒంటరితనం వెనుక కారణాన్ని చూపిస్తుంది. సిసి బడ్ బ్యాక్స్టర్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తుంటాడు. ఒక పెద్ద ఆఫీసులో వందలాది సామాన్య క్లర్కుల మధ్య అతను అనామకుడు. జీవితంలో పైకి రావాలి అన్నది అతని ఆశయం. ఆ గానుగెద్దు ఉద్యోగంలో అందరినీ దాటుకొని వృత్తిలో ఎదగాలంటే పై అధికారులను మెప్పించాలని అతనికి అర్థమవుతుంది. అందుకని తన ఇంటిని ఆ అధికారుల కామక్రీడలకు అందుబాటులో ఉంచుతూ ఉంటాడు. అతని పై ఆఫీసర్లైన నలుగురు వ్యక్తులు ఆఫీస్ అయిపోయిన తర్వాత తమ గర్ల్ ఫ్రెండ్స్ను అతని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఎవరికి ఏ రోజు తన ఇల్లు ఖాళీ ఉంచాలో అలా చూసుకోవటం బ్యాక్స్టర్కు ఓ పనిగా మారుతుంది. దీనికోసం ఆఫీస్ అయిన వెంటనే అతని ఇంటికి రాడు. ఆ సమయంలో ఏదో ఓ జంట ఇంట్లో ఉంటుందని అతనికి తెలుసు కాబట్టి ఒక్కడే ఆఫీసులోనో ఆ తర్వాత రోడ్లపైన కాలక్షేపం చేస్తూ ఆ జంట వెళ్ళిపోయారని తెలిసిన తరువాత ఈ ఇల్లు చేరుతాడు. ఒక్కోసారి రాత్రుళ్ళు కూడా అతను వీధుల్లో గడపాల్సి వస్తుంది. అతను ఇంతగా కష్టపడేది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం. ఆ నలుగురు ఆఫీసర్లు అతని గురించి మంచిగా
పై అధికారులకు ఓ రిపోర్టు పంపిస్తారు. నలుగురు నుంచి ఓ వ్యక్తిపై ఇంత మంచి రిపోర్టు వచ్చాక వీళ్ళందరిపై అధికారిగా వ్యవహరించే షెల్డార్క్ అనే ఆయన బ్యాక్స్టర్ గురించి వివరాలు తెలుసుకుంటాడు. అతని ఇంటిని ఆ నలుగురు వాడుకుంటున్నారన్నది షెల్డార్క్కు తెలుస్తుంది. బ్యాక్స్టర్ని పిలిచి అతనికి ప్రమోషన్ ఇస్తూనే అతని ఇంటి తాళాన్ని తనకు అందుబాటులో ఉంచమని చెబుతాడు షెల్డార్క్. అతను ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉంటాడు. అంత పెద్ద అధికారి తనను సహాయం కోరడం, తాను పైకి ఎదగడానికి అది ఒక దొరికిన అదృష్టంగా బ్యాక్స్టర్ భావిస్తాడు. తన ఇంటి తాళం బాస్కు ఇచ్చి కొత్త సీటుకు మారుతాడు. ఆ ఆఫీసులో ఫ్రాన్ కుబ్లిక్ అనే ఓ అందమైన అమ్మాయి లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్స్టర్ ఆమెను ఇష్టపడతాడు. షెల్డార్క్కు ఇంటి తాళం ఇచ్చిన రాత్రి అతను బ్యాక్స్టర్కి 2 సినిమా టిక్కెట్లను ఇస్తాడు. తనతో సినిమాకు రమ్మని బ్యాక్స్టర్ ఆ ఫ్రాన్ను కోరుతాడు. ఆమె ముందుగా తాను ఒకరిని కలవాలని, అతన్ని కలిసిన తర్వాత అక్కడకు వస్తానని అంటుంది. కానీ ఆమె సినిమాకు రాదు. ఆ రాత్రి ఆమె బ్యాక్స్టర్ ఇంట్లో షెల్డార్క్ను కలుస్తుంది. అతనితో తన సంబంధం ముగిసిందని ఆమె భావిస్తుంది. కానీ షెల్డార్క్ ఆమెను మాటలతో మళ్ళీ లోబరుచుకుంటాడు. ఆ రాత్రి అతనితో ఆమె అక్కడే గడుపుతుంది. అయితే అప్పటికే వివాహితుడైన షెల్డార్క్ తనను కేవలం ఉపయోగించుకుంటున్నాడని, అతనితో తన భవిష్యత్తు శూన్యం అన్న సంగతి ఆ ఫ్రాన్కు అర్థమవుతుంది. షెల్డార్క్తో సంబంధం మానుకోవాలని ఆమె అనుకుంటుంది. కానీ మళ్ళీ అతని మాటల మత్తులో పడిపోయి అతనితో గడపటానికి ఒప్పుకుంటుంది. ఆ రాత్రి ఇల్లు చేరిన బ్యాక్స్టర్కు ఆ ఇంట్లో ఓ చిన్న పగిలిన స్త్రీల మేకప్ అద్దం కనిపిస్తుంది. దాన్ని షెల్డార్క్కు మరుసటి రోజు తెచ్చి ఇస్తాడు ఈ బ్యాక్స్టర్. కానీ అదే అద్దం మళ్ళీ ఫ్రాన్ చేతిలో చూసిన తర్వాత అతనికి ఆమె షెల్డార్క్ ప్రియురాలు అన్నది అర్థమవుతుంది. తాను ఇష్టపడే స్త్రీ తన ఇంట్లోనే తన బాస్ స్వార్థానికి బలి అవుతుందని తెలిసి అతనికి బాధ కలుగుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. క్రిస్మస్ ముందు రోజు ఫ్రాన్ ఒంటరితనంతో బాధపడుతూ ఉంటుంది. షెల్డార్క్ని బ్యాక్స్టర్ ఇంట్లో కలుస్తుంది. కానీ అతను తనను ఉపయోగించుకుంటున్న విధానం ఆమెను ఇంకా నిరాశలోకి నెట్టేస్తుంది. తన శరీరం కోసమే అతను ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని, తాను అతనికి ఓ వస్తువు మాత్రమే అని ఆమెకు అర్థమై ఎంతో వేదన అనుభవిస్తుంది. ఆమె షెల్డార్క్తో పాటు ఆ ఇంటి నుండి బయటికి రాదు. అతను భార్యను కలవడానికి కానుకలు తీసుకొని హడావుడిగా వెళ్ళిపోతే తన జీవితం ఎంత హీనస్థితికి చేరిందో అర్థమై దుఃఖంతో ఆమె అక్కడే కొంతసేపు గడుపుతుంది. ఓ అలమరలో నిద్రమాత్రలను చూచి అవన్నీ మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది ప్రాన్. ఇల్లు చేరిన బ్యాక్స్టర్ తన మంచంపై అపస్మారక స్థితికి చేరిన ప్రాన్ను చూస్తాడు. అతని పక్కింట్లో ఓ డాక్టర్ ఉంటాడు. ఆ ఇంట్లో నుండి వచ్చే రకరకాల స్త్రీల మాటలు ఆ డాక్టర్కి వినిపిస్తూ ఉంటాయి. బ్యాక్స్టర్ ఓ స్త్రీలోలుడు అని ఆ డాక్టర్ అర్థం చేసుకుంటాడు. తాను ప్రేమించిన ఫ్రాన్ తన ఇంట్లోనే బాస్తో గడుపుతుందన్న బాధ మొదలయ్యాక బ్యాక్స్టర్ ఓ రోజు తాగి తన ఇంటికి ఆ బారులో కలిసిన ఓ స్త్రీని తీసుకువస్తాడు. అప్పుడే
మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న ప్రాన్ను చూస్తాడు. ఆమెను కాపాడటానికి పక్కింటి డాక్టర్ను తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఇంట్లో ఇద్దరు స్త్రీలను చూసి బ్యాక్స్టర్ స్త్రీలోలత్వానికి ప్రాన్ బలైందని అర్థం చేసుకుంటాడు ఆ డాక్టర్. అయినా ఓ డాక్టర్గా ఎక్కువ వివరాలు అడుగుతూ కాలయాపన చేయకుండా ప్రాణాలను కాపాడుతాడు డాక్టర్. అలా ఆ విధమైనటువంటి స్థితిలో అతను ఆ ఇద్దరిని గమనించి ఆ ఇద్దరు స్త్రీలను చూచి బ్యాక్స్టర్ స్త్రీలోలత్వానికి ప్రాణ్ బలైందని అర్థం చేసుకుంటాడు. మరి ఆ తరువాత మనం గమనిస్తే బ్యాక్స్టర్ ప్రాణాలను కాపాడటం, ఆమెను 2 రోజులు తన ఇంటి నుండి కదిలించవద్దని డాక్టర్ చెప్పడంతో బ్యాక్స్టర్ ప్రాన్కు సేవలు చేస్తాడు. ఆమెకు అప్పుడు తన ఉద్యోగ ఎదుగుదల కోసం బ్యాక్స్టర్ ఆ ఇంటిని బాస్కు వాడుకొమ్మని ఇచ్చాడని అర్థమవుతుంది. తాను కూడా జీవితంలో ఎదగడానికి ఓ వివాహితునితో సంబంధం పెట్టుకుంది. కానీ ఆ జీవితం పట్ల ఆ ఇద్దరిలో మొదటిసారి విముఖత ఏర్పడుతుంది. బ్యాక్స్టర్ అంతకుముందు తన ఇంటిని వాడుకోవటానికి ఇచ్చిన మరో ఆఫీసర్ తన గర్ల్ఫ్రెండ్తో ఆ ఇంటికి వస్తాడు. బ్యాక్స్టర్ అతని ఇంటి నుండి పంపేస్తాడు. కానీ అతను అక్కడ ఫ్రాన్ను చూస్తాడు. ఆమెను గుర్తుపడతాడు. ఫ్రాన్తో బ్యాక్స్టర్ ప్రేమ కథ నడుపుతున్నాడని అనుకొని ఈ విషయం ఆఫీసులో మిగతా వారికి చేరేస్తాడు. ఫ్రాన్ బావకు ఈ విషయం చెప్పడంతో అతను ఫ్రాన్ను ఆ ఇంటి నుండి తీసుకెళ్ళడానికి వస్తాడు. అక్కడ తనను కాపాడడానికి నేరం తన మీద వేసుకున్న బ్యాక్స్టర్లోని మానవీయ కోణం మొదటిసారి ఫ్రాన్ను ఆకర్షిస్తుంది. ఫ్రాన్ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాక తాను జీవిస్తున్న విధానం పట్ల రోత కలుగుతుంది బ్యాక్స్టర్కి. షెల్డార్క్ ఇచ్చిన ప్రమోషన్ను కాదని అతనికి ఇచ్చిన తన ఇంటి తాళం తీసేసుకుంటాడు బ్యాక్స్టర్. షెల్డార్క్ సెక్రటరీ ఫ్రాన్కు అతను ఇలాగే తనను ఇంకా ఎందరినో ఉపయోగించుకున్నాడని చెబుతుంది. ఇది తెలిసి ఆ సెక్రటరీని ఉద్యోగం నుండి తీసేస్తాడు షెల్డార్క్. దీనితో ఆమె ఈ వ్యవహారం అంతా షెల్డార్క్ భార్యకు తెలియజేస్తుంది. ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఇక భార్య లేకుండా ఎటూ లేదు కాబట్టి ఫ్రాన్ను వివాహం చేసుకుంటానని ఆమెకు చెప్తాడు షెల్డార్క్. తాను కోరుకున్నట్లే ఓ ధనవంతుడి భార్య అయ్యే అవకాశం వచ్చినా ఫ్రాన్కు అది ఆనందం కలిగించదు. అప్పుడే మాటల మధ్య బ్యాక్స్టర్ ఉద్యోగం వదిలి వెళ్ళిపోయిన సంగతి ఆమెకు తెలుస్తుంది. దానితో షెల్డార్క్ను వదిలి బ్యాక్స్టర్ ఇంటికి చేరుతుంది ఫ్రాన్. కొత్త సంవత్సరం రోజున ఆ చిన్న ఇంట్లో పేకాట ఆడుకుంటూ ఆనందంగా తమ జీవితంలో మరో అధ్యాయాన్ని మొదలెడుతుంది ఆ జంట. ఫ్రాన్ అన్నీ తెలిసే వివాహితునితో సంబంధం పెట్టుకుంటుంది. తన జీవితంలో ఎదుగుదలకు ఇది అవసరం అని ఆమె అనుకుంటుంది. కానీ ఆ జీవితం ఆమెకు తృప్తిని ఇవ్వదు. చివరకు అతనికి భార్య అయ్యే అవకాశం దొరికినా కూడా ఆమె ఆ జీవితాన్ని వదిలివేస్తుంది. బ్యాక్స్టర్ కూడా కేవలం కెరీర్లో ఎదుగుదల కోసం ఓ బ్రోకర్గా మారుతాడు. అధికారుల అవసరాలు తీర్చే యంత్రంగా జీవిస్తుంటాడు. కానీ ఆ జీవితంలో ప్రమోషన్ లభించినా అది ఇచ్చిన ఆనందం కన్నా కోల్పోయిన ఆత్మవిశ్వాసం అతన్ని బాధిస్తుంటుంది. అందుకే చివరకు ఆ ఉద్యోగం వద్దనుకుంటాడు. తమ జీవిత పంధాను మార్చుకొని నీతిని నమ్ముకొని జీవించడంలోనే సుఖం ఉన్నదని అర్థం చేసుకొని జీవితాన్ని కొత్తగా తిరిగి మొదలెడుతుంది ఆ జంట. ఆ ఇద్దరూ కేవలం తమ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తారు.
నీతి, తప్పు, ఒప్పులు వారిని బాధించవు. కానీ తాము ఎన్నుకున్న మార్గం తమకు ప్రశాంతతను ఇవ్వదు అని, ఇంకా ఆందోళన వైపుకు తమను నెట్టివేస్తుందని తమ అనుభవాలతో అర్థం చేసుకున్న తరువాత వాళ్ళు దారి మార్చుకుంటారు. తన ఇంట్లో బాస్ గడుపుతుంది ప్రాంతో అని తెలిసిన తరువాత బ్యాక్స్టర్ మళ్ళీ తన ఇంటిని బాస్ కోసం తెరిచే ఉంచుతాడు. ప్రమోషన్ అందుకోవడమే అతని లక్ష్యం. కానీ అది అందాక ఆ జీవితం అంత గొప్పగా అనిపించదు. అలాగే ప్రాన్ కూడా తాను మోసపోతున్నానని అర్థం చేసుకొని కూడా షెల్డార్క్కు అందుబాటులో ఉంటూనే ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే తనకి ఇదే మార్గం అని ఆమె నమ్ముతుంది. కానీ అతని భార్య స్థానం దక్కిన తరువాత ఆమెకు ఆ జీవితంపై కోరిక పోతుంది. బ్యాక్స్టర్ సహచర్యంపై కోరిక కలుగుతుంది. నిరుద్యోగిగా మారిన అతని కోసం ధనవంతుడైన వ్యక్తిని వదులుకుంటుంది. ఇక్కడ నీతి పాఠాల కన్నా ఎన్ని దారులు తొక్కి విజయాలకు అందుకున్న ఆ జీవితాలు డొల్లలే అన్న సత్యం అవగతమయ్యి ఆ డొల్ల జీవితాల కోసం తమను తాము మోసం చేసుకోకూడదనే ఎరుక ఆ ఇద్దరిలో రావటం సినిమాను ఫక్తు కామెడీగా మిగల్చదు. ఆ ఎరుకే ఈ కథనానికి బలం అయ్యి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ది అపార్ట్మెంట్ అనే ఈ సినిమా ఇప్పటికీ ఓ గొప్ప చిత్రంగా సినీ ప్రేమికుల మదిలో నిలిచిపోయింది. ముఖ్యంగా పటిష్టమైన స్క్రీన్ ప్లే సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చడం చర్చకు కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఆ రోజుల్లో ఇలాంటి అనైతిక జీవన విధానాన్ని కథా వస్తువుగా తీసుకోవటం పట్ల చాలామంది అభ్యంతరం చూపారు. పైగా ఇలాంటి గ్రే షేడ్స్ ఉన్న వ్యక్తులు సినిమాకు ప్రధాన పాత్రలు అవ్వడం చాలామందికి నచ్చలేదు. అయినా అన్ని విమర్శలు దాటుకొని 10 ఆస్కార్లకు నామినేట్ అయి 5 పురస్కారాలు అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బిల్లీ విల్డర్ హాలీవుడ్ గొప్ప దర్శకుల్లో ఒకరు. 21 సార్లు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డులకు నామినేట్ అయి 7 అవార్డులను గెలుచుకున్న ప్రఖ్యాత వ్యక్తి అతను. పటిష్టమైన స్క్రీన్ ప్లేల గురించి చర్చించేటప్పుడు ఈయన పేరు మొదట వస్తుంది. బ్యాక్స్టర్ పాత్ర వేసిన జాక్ లెమ్మన్ ఆయన కామెడీని పండించడంలో దిట్ట. అలాగనే ప్రాన్ పాత్రలో షిర్లీ మ్యాక్లిన్ హాలీవుడ్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఎందరో సినీ నటులు దర్శకులకు నచ్చిన సినిమాగా ఇప్పటికీ చర్చకు వచ్చేది ది అపార్ట్మెంట్. ఈ సినిమాను అధ్యయనం చేసేవారికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. విషయపరంగా చూస్తే నేటికీ సరిపోయే గంభీరమైన కథా వస్తువు ఇది. బ్లాక్ అండ్ వైట్ తరం అంతమవుతున్న సమయంలో వచ్చిన ఈ సినిమా ఓ శకానికి ముగింపు పలుకుతూ కొత్త ప్రయోగాలకు నాందిగా కూడా నిలుస్తుంది. ఇలాంటి కథా వస్తువును ఆ రోజుల్లో అతిపెద్ద ప్రయోగం. నాయకుల పాత్రల చుట్టూ పేరుకున్న స్టీరియో టైపులను బద్దలు కొట్టిన సినిమాగా కూడా విశ్లేషకులు దీన్ని ప్రస్తావిస్తారు. ఉత్తమ దర్శకత్వానికి స్క్రీన్ ప్లేకు కూడా అకాడమీ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్ పొందిన ఉత్తమ చిత్రాల నడుమ గర్వంగా నిలుస్తుంది అంటూ జ్యోతి పి వారు ఈ సినిమాపై సమీక్షా రచనను అందజేసిన మీదట మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.